బీసీలు ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే, ఇన్ని సంఘాలుగా, ఇన్ని కుల సంఘాలుగా, ఇన్ని ప్రాంతాల వారీగా విడిపోవడం వల్లనే ఈ ఐక్యత సాధ్యం కావట్లేదు అనేది మామూలుగా అనుకుంటాం గదా! మరి ఇప్పుడెలా సాధ్యం అవుతుంది ఐక్యత? మీరు ఏ ఆలోచనతో, ఏ ఆశయంతో ఈ మాస్ అనే సంస్థను పెట్టారు? సో, దేశ స్వతంత్ర రైట్. పోరాటం జరిగేటప్పుడు కూడా ఆ! అనేక సంస్థలు పనిచేసినాయి. అవును. గాంధీ ఒక దిక్కు, భగత్ సింగ్ ఒక దిక్కు, చంద్రశేఖర్ ఆజాద్ ఒక దిక్కు, సుభాష్ చంద్రబోస్ ఒక దిక్కు కనబడేవారు. అవును. కనబడని వాళ్ళు చాలామంది చేసినారు. రైట్. మరి ఆ రోజు కూడా ఇట్లనే ప్రశ్న వచ్చింది, ఇన్ని సంఘాలు, ఇన్ని సమాజం, ఇంతమంది చేస్తున్నారని. ఒక విప్లవం రావాలంటే వ్యక్తిగతంగా రావాలి. ఆ వ్యక్తి లోపల వచ్చిన భావన జాలమే ఆ విప్లవానికి నాంది పలకగలుగుతుంది. హ్మ్. ఎంతమంది చేస్తున్నారనేది కాదు, ఎంత త్వరగా అది రాగలిగింది అనేది చాలా ఇంపార్టెంట్.